తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పైకి తెచ్చుడు తన ఒక్కదాంతోనే అయితదనుకున్నదో ఏమో. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర మొదలు పెడుతున్నదట. ఇప్పుడున్న లీడర్లను నమ్ముకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలల్లా ఎల్లెలకల వాడు ఖాయం అనుకున్నదో, వాళ్ళు అమలు చేస్తున్న పథకాల పేరు చెప్పి జనంలోకి పోతే ఎంపీటీసీ ఎన్నికలల్లా బోర్ల బొక్కల వాడు ఖాయం అనుకున్నదో తెలియదు కానీ తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నదట. మేం తోపులం, మేం బి తోపులం అని చెప్పుకుంటున్నారు కానీ నేను తప్ప తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఇంకెవ్వరు రక్షించలేరు అనుకున్నది కావచ్చు. ఈ నెల 31 తారీఖు నుంచి నడక మొదలు పెడుతుందట. ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుందట. అట్లా వారం రోజులు 6 జిల్లాలు తిరుగుతుందట మేడం. ఈ సర్కారు మీకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అందుతున్నాయా? యూరియా సరిపోని దొరుకుతున్నదా? ఇందిరమ్మ ఇండ్లను నిజమైన పేదోళ్ళకే ఇచ్చిండ్రా? సన్న బియ్యంలో నూకలు ఎంత కలుస్తున్నాయని అడుగుతుంది కావచ్చు. నటరాజన్ మేడాన్ని చూడంగానే తెలంగాణ జనము ఎట్లా రియాక్ట్ అవుతారో, ఈ పాదయాత్రలో ఎన్నెన్ని చిత్రాలు జరుగుతాయో, సర్కారు మీద ఫైటింగ్కు దిగిన పబ్లిక్ను ఎట్లా ఎదుర్కొంటుందో చూడాలిగా.